ఏమంటే నట్టింట్లో లేకపోతే ఇంటి ముందు దున్నపోతు అడ్డంగా పడుకుని ఉంది, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి అన్న. ముళ్ళు కర్రతో పడవద్దా? మేము చేసే పని అదే. సిగ్గు ఎగ్గు లేక ఎవరా దున్నపోతు? ముళ్ళుకర్ర ఏంటి? నువ్వు ఇద్దరు ముగ్గురు చిల్లర, నలుగురు ఐదుగురు చిల్లర మనుషులు. చిల్లర అంటే చిల్లర కాదండి, చదరు లెక్క పెట్టే అంకెల్లో మనం అనే చిల్లర గురించి నేను అంటున్నాను. సో నలుగురు ఐదుగురు కలిసి ముళ్ళు కర్రతో పొడుస్తారా? దున్నపోతే ఎవరు ధైర్యం ఉందా చెప్పడానికి? ప్రభుత్వాన్నా లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను అంటుంది? లాస్ట్ టైం ముళ్ళు కర్రతో పొడిచి చంపారు కదా జనాల్ని మీరు అందరూ అలవాట్లో పొరపాటుగా. అందుకే వేస్తారు కదా ఓట్లు. ఇంటి ముందు దున్నపోత అడ్డంగా పడుకునుంది. వెళ్ళిపోయి ఆఫ్రికాలో, అమెరికాలో డబ్బులు తీసుకొచ్చి జగన్ని గద్ద దింపాలని వాడిన వాళ్ళందరికీ మొండి చేయి చూపించారు. నువ్వు చూసావా? వాళ్ళందరూ వచ్చి మేము డబ్బులు ఇచ్చాము జగన్ దింపడానికి, ఈ ప్రభుత్వం మాకేం చేయట్లేదని నువ్వు చూసావా? ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు నిరూపించు, రాజకీయాల్లోంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పి లోకేష్ గారు అన్నా కూడా పుర్సా అని తిరుగుతున్నాడు మళ్ళీ ఈ రోజు కూడా. తెలుసా? చూపించను 99 పైసలు పుర్సాకి ఇచ్చినట్టు. దానికి దమ్ముండదు. 4 మాటలు వాగి వెళ్ళిపోతే ఎలా? ముళ్ళు కర్రతో పొలుస్తారు జనాలు అప్పుడు వచ్చి ఓట్లు వేయమని. హక్కు లేదా జనాలకి? ఇది రైతు పోరు.